కేసీఆర్ కుటుంబానికి కవిత దూరం జరిగారు. ఇది ఒక వార్త. అన్న కేటీఆర్ను ఆమె లెక్క చేయటం లేదు. ఇది మరో వార్త. కవితతో మాట్లాడేందుకే కేసీఆర్ ఇష్టపడటం లేదు. ఇది మూడో వార్త. ఇవి ఎవరికి వారు రాసుకున్న వార్తలు. కవితను అడిగి రాసిన వార్తలు మాత్రం కావు. ఒక లాంగ్వేజ్, ఒక బాడీ లాంగ్వేజ్ చూసి కొందరు వేసుకున్న అంచనా. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చిన మాట వాస్తవం. ఇంకేముంది, కుటుంబమంతా విచ్ఛిన్నమైపోయిందని మరికొందరు సందేశ రూపక వదంతులు వదిలారు. నిజానికి అది నిజం, వాస్తవ విరుద్ధం, మీడియా గాసిప్కు అర్హం. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత సొంత బలం మీద ఎదగాలని కవిత భావించారు. ఆ దిశగా కదిలారు. అందులో తప్పుందని ఎవరైనా అనుకోవడానికి కూడా వీల్లేదు. తన క్యాడర్ బలాన్ని పెంచుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. కొన్ని కీలక అంశాలను గట్టిగా పట్టుకుంటే రాజకీయంగా ఎదుగుదల వేగం పెరుగుతుందని ఆమె విశ్వసిస్తున్నారు. అందులోనూ ఎలాంటి తప్పు లేదు, మర్మం లేదు, మాయా లేదు. అది స్ట్రెయిట్ ఫార్వర్డ్ రాజకీయం, నేరుగా జనంలోకి వెళ్లే వ్యూహం. కవిత 2 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జాగృతిని బలోపేతం చేయటం మొదటిది. ఇటీవల ఆమె ప్రారంభించిన బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవటం రెండోది. జాగృతి ప్రధాన కార్యాలయం వేదికగా కవిత రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతిని ఎంతగా విస్తృతపరిస్తే తన ప్రాబల్యం అంతగా పెరుగుతుందని కవిత విశ్వాసం. అందుకే మరిన్ని కమిటీలు వేయటం ద్వారా అన్ని వర్గాలను అందులో భాగస్వాములను చేసేందుకు కవిత నిర్ణయించుకున్నారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావం తర్వాత కొంతకాలం నిదానించిన మాట వాస్తవం. ఇప్పుడు మాత్రం వేగం పుంజుకునే టైం వచ్చిందని కవిత అర్థం చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఇప్పుడు లీన్ పీరియడ్. ప్రస్తుతానికి ఎలాంటి ఎన్నికలు లేవు, రాజకీయ కాక పెద్దగా ఉండదు. ఈ టైంలోనే చాప కింద నీరులా తన బలాన్ని పెంచుకోవటమే కరెక్ట్ ప్రక్రియ అన్న సహేతుకమైన నిర్ణయానికి ఆమె వచ్చారు. ఆమె బీసీ రిజర్వేషన్ అంశాన్ని అందుకోవటం కూడా వ్యూహాత్మకము, జనంలో ఉండేందుకు చేసే ప్రయత్నంగా చెప్పుకోవాలి. బీసీల రిజర్వేషన్ కోసం ఆమె 72 గంటల దీక్ష చేశారు. ఆమె పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అయినా కూడా కవిత చాలా హుందాగా వ్యవహరించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారే తప్ప మల్లన్నను పల్లెత్తు మాట అనలేదు. బీసీ బిల్లుల ఆమోదానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలవాలని, గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. అటువంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టకుండా ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా బీసీ బిడ్డలను మోసం చేస్తున్నట్లేనని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీ లేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీల నోటికాడ ముద్దను లాక్కోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. 42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింల రిజర్వేషన్లు ఉన్నాయా లేవా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వకముందే అందులో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఎలా తెలుసని ప్రశ్నించారు. అఖిల పక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఈ మేరకు అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. మరోపక్క బీఆర్ఎస్ వారు నిర్వహించే బీసీ గర్జనకు తనకు ఆహ్వానం అందలేదని, వస్తే తప్పకుండా వెళ్తానని ప్రకటించడం ద్వారా పార్టీతో తనకు ఎలాంటి పేచీ లేదని ఆమె ప్రకటించారు. ఈ దిశగా వస్తున్న ఊహాగానాలకు సైతం ఆమె తెరదించారు. నిజానికి కవిత వేగం పెంచిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చలనం వచ్చి బీసీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా కలరింగిస్తోంది. మొసలి కన్నీరు తప్పితే వాళ్ళు సాధిస్తున్నది ఏమీ లేదు. కాకపోతే కాంగ్రెస్ చర్యలు కవిత ఆలోచన విధానాన్ని, ఆమె ఎంచుకున్న మార్గాన్ని సమర్థించేవిగా ఉన్నాయి. ఆమె దారికి కాంగ్రెస్ వచ్చిందే తప్ప కాంగ్రెస్ దారికి ఆమె వెళ్ళలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.